దేవుడు నాకును మనందరికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనందరూ కూడా అలర్ట్గా ఉండాలి, బలముతో నింపబడాలి, శక్తితో నింపబడాలి. నీరసించిపోకూడదు, చిక్కిపోకూడదు, బలహీనం అవ్వకూడదు. ఉత్సాహంగా ఉండాలి, ఉజ్జయంగా ఉండాలి. ఎందుకంటే వాక్యము 4:4 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. అంటే మనం ప్రభువులోనే ఆనందించాలి తప్ప ఈ లోకంలో ఆనందించడానికి ఏమీ లేదు. నమ్మిన వాళ్ళు చెప్దాం హల్లెలూయా. అందుకని ప్రభు కోసం మనం జీవిద్దాం. ఒక ఇద్దరు గురించి పరిచయం చేసి నేను త్వరగానే ముగిస్తాను. 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అందరూ జాగ్రత్తగా విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. అండర్లైన్ చేయండి, ప్రయాస అన్న దగ్గర అండర్లైన్ చేయండి. వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. పౌలు గారు సిఫార్సు చేస్తూ ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాశారు. ఇది పెట్టారు. మరొకసారి చదువుతాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. చాలా మంచి విషయం. మీరు చదవండి. ఇప్పుడు బైబిల్ ఉన్నవా? చదవండి. అవును, ఇంకా ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా చెప్దామా? ఎంతమంది ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నారు? అబద్ధం ఆడకండి. అబద్ధం ఆడితే అడ్రస్ ఉండదు మళ్ళీ మీకు. నిజమైతేనే చెప్పండి. అబద్ధం ఎంత ప్రమాదం తెలిసినా మనిషిని చంపేస్తుంది. అందుకే అబద్ధాలు ఆడకూడదు. అసలు పొరపాటున ఆడేవా దాని శిక్షణ అనుభవించాలంటే. అబద్ధం అనేది ఆడకూడదు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? మీ పిల్లలతో చదివించుకుంటున్నారు. దేవుని బిడ్డలో మనం, దేవుని పనిలో మనం ఉండాలి. ఇక ఈరోజు పేతురు పత్రిక చదివేశానండి. ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయాలు చదివేశానండి. ఈరోజు 2 పేతురు చదివేశానండి. ఈరోజు 2 తిమోతిలు చదివేశానండి. 2 కొరింథీయులకి చదివేశానండి. 2 దశలోనికి కూడా చదివేశానండి. నేను ఎఫెసీలు చదివేశానండి, కొలసీలు చదివేశానండి, గలతీలు చదివేశానండి, యోధా చదివేశానండి, 1 యోహాను 3 యోహాలు చదివేశానండి. అలా ఒక్క రోజు పెట్టుకుంటే ఎన్నో మంచి విషయాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. నీ జీవితానికి నిజంగా ఎంత ఆనందం తెలుసా బైబిల్ చదివితే. నిన్న నేను వర్షం వచ్చిందని చాలా పనులు ఆపేసుకొని ఇంట్లోనే ఉన్నాను. చాలా విషయాలు చదివాను. చాలా విషయాలు అనమాట. చాలా విషయాలు తెలుసుకొని చదువుతూ రీడింగ్ చేస్తూ ఈ బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకొని వాక్యమును సమకూర్చుకుంటూ మీకు బోధించాలని, దేవుని ముందు ఇంకా బలపరచాలని, మిమ్మల్ని ఇంకా దేవునికి అప్పగించాలని తలంపులతో మరి ఇంటికాడుంటే బయటికి రాను. నేను బయటికి వెళ్ళను అనమాట. ఎవరో మా ఇంటికి వస్తున్నారో నాకు తెలియదు. ఇంట్లో ఉంటే బయట తెలియదు. ఇక నాకు ఎవరు వచ్చి వెళ్తున్నారో కూడా తెలియదు. వాళ్ళు ఏదన్నా ఇస్తే లోపలికి ఇస్తారు అంతవరకు. అవి తినని లోపలంతా కూడా ఇంక ఇటువంటి విషయాలు, దేవుని గూర్చిన ధ్యానం విషయాలు. బయటకు వస్తే దేవుని పని మీద, అలా ఇంట్లోకి వెళ్ళిపోతే ఇక బయట తెలియదు. అదే చెప్తామా? హల్లెలూయా. నేను ఇంట్లో ఉంటే మా అమ్మ మా అక్క బయట ఉంటారు. వాళ్ళే మీకు కనబడతారు. ఎవరన్నా వచ్చినా నాకు ఏదైనా శబ్దం వినబడి, అమ్మ ఇందాక ఎవరో వచ్చినట్టున్నారంటే అది చెప్పడం తప్ప నాకు ఇంక తెలియదు.
అలాగే చెప్దామా? దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. చనిపోయినా పర్వాలేదు, పరలోక రాజ్యం వారిదే. దేవుని కోసం నువ్వు బ్రతకాలి. వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము, చదవచ్చు కూడా మనము విద్యాహీనులుగా ఉంటున్నాము. వాక్యం ఎంత విలువై తెలుసా? ఈ ప్రపంచాన్ని సృష్టించింది, కలిగించింది. అది ప్రపంచాన్ని కలిగించింది, భవిష్యత్ జ్ఞానమును నేర్పించింది, పుట్టిక వివరాలు, మరణ వివరాలు, చనిపోతే ఎక్కడుంటామో చెప్పింది ఈ గ్రంథం. ఈ విలువైన గ్రంథాన్ని ఎవరైతే పఠిస్తారో, దీన్ని ఒక సాదాసీదా బుక్కుగా చూడకుండా పరిశుద్ధ గ్రంథంగా, దేవుడి లోకానికి అందించిన దివ్య గ్రంథంగా చూస్తారు, దాన్ని ప్రేమిస్తారు, వారు ఆశీర్వాదానికి వారసులు అవుతారు దేవుని సన్నిధిలో. మనం ఎప్పుడు చూసినా మన ఆలోచనలు, మన యొక్క కార్యక్రమాలు, మన పనులే తప్ప దేవుని గూర్చి, దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడే, ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చాడే, మన ముందే అనేకులు పాడైపోతున్నారు కదా, బలహీనం అయిపోతున్నారు కదా, కొందరు చనిపోతున్నారు కదా, మనల్ని కాపాడుతున్న దేవుని ధ్యానంలో మనం కొన్ని నిమిషాలు గడుపుదాం అనే ఆలోచన ఎవరికి కూడా ఉండటం లేదు. వాక్యాన్ని ధ్యానించి, నేను ధ్యానించినప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడే స్వయంగా వాక్యముతో ఆయన మాట్లాడతాడు, ప్రార్థనతో మనం ఆయనతో మాట్లాడతాం. తెలుసా? ప్రార్థన మన విన్నపాల గురించి చెప్పడం, వాక్యము ఆయన మనతో మాట్లాడి ధైర్యపరచడం. ఏదైనా తప్పిదాలు ఉంటే ఏలెత్తి చూపిస్తాడు, సరి చేసుకోమని వాక్యాన్ని ఇస్తాడు. ఆ మందు ద్వారా మరలా మనం బలవంతులు అయిపోతాం, ప్రభు సన్నిధిలో బాగుపడతాం అన్నమాట. వాక్యాన్ని వినాలి, అందుకే వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని పఠించాలి, హృదయంలో ఉంచుకోవాలి. ఇది నా కోసం వచ్చిందని నువ్వు అనుకోవాలి నిజానికి. ఎందుకంటే నీ తప్పిదములు బయట పెడుతున్నప్పుడు నన్నే గుద్దింది వాక్యం, నా కోసం చెప్పారని అనుకోకూడదు. అది అలా గుద్దకపోతే నీ పాపం అందులో ఉండి పెరిగిపోతాయి. గుద్దిందనుకో పరివర్తన చెందుతావు, ప్రత్యేకించబడతావు. ఈ రోజు నుంచి నేను ఇంకా ఈ తప్పిదాలు, ఈ మోసాలు, ఈ అన్యాయాలు చేయకూడదని ప్రభు ముందు ఒప్పుకుంటా. వాక్యమే గుద్దకపోతే, నీకు అనుకూలంగా కనుక వస్తే, నీ పాపం పెరిగిపోతూ నేనేం చేస్తుందంటే నాశనం వైపు తీసుకుని వెళ్ళిపోతావు. అందుకే వాక్యానికి ముందు దేవుని సన్నిధికి వచ్చే ముందు ఈ రోజు నువ్వు నాతో ఎలాగైనా మాట్లాడాలి, నాలో తప్పిదాలు బయట పెట్టాలి, నన్ను ఏమిటి చూపించాలి నువ్వు. ప్రభువా, నువ్వు చూపిస్తే నన్ను అంగీకరిస్తాను. క్షమించే దేవుడు కదా, చూపించిన నీవే మళ్ళా నన్ను క్షమిస్తావు ప్రభు అని ప్రభు సన్నిధిని మనం వేడుకుంటే ప్రభు యొక్క ఆశీర్వాదము, లేదంటే ఆ క్షమాపణ మనకు దొరుకుతుంది. ప్రియుల దేవుని సన్నిధి మనం అలా ఒక శ్రద్ధతో, ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ పౌలు గారు అభ్యర్థన చేస్తున్నది ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఆ పైన కనపడతారు మనకి, నేను చదువుతాను చూడండి. ప్రభువునందు యాక మనసు గలవారై ఉండుడని యువోదియేను సుంటికేను బతిమాలు కూర్చున్నాను. ఈ స్త్రీలు ఎవరంటే వీళ్ళు? యువోదియాను, సుంటికేను పేర్లు బాగున్నాయి చూడండి. ఆ కాలంలో వాళ్ళంట పౌలు గారికి పరిచర్య చేయడంలో, సువార్త పనిలో చాలా కష్టపడ్డారంట. అలా చెప్తామా? హల్లెలూయా. పేర్లు బాగున్నాయా? కష్టంగా ఉంటాయి చదవడానికి. మొన్న కూడా వాళ్ళ అన్నయ్య గారికి పేరు పెట్టుకున్నారు. వాళ్ళ అన్నయ్య గారికి ఇద్దరు అమ్మాయిలు. ఫస్ట్ జ్ఞానవిక, రెండవది సంకీర్తన పెట్టారు అనమాట. మాలవిక అనుకుంటున్నారా? అలా ఉండవు దేవుని పేర్లు. వాళ్ళ అంజిత్, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన ఎవరు? ప్రభుని నమ్ముకోలేదు. అందరూ చెల్లి నమ్ముకుంది. వాళ్ళమ్మ, వాళ్ళమ్మను బట్టి చెల్లి నమ్ముకుంది. చాలా నీతిగా ప్రభువులో ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలా జాగ్రత్తగా ప్రభు మీద ఆనుకొని ఉంది. దేవుడు మంచి అనన్యాన్ని దేవుడు ఇచ్చాడు. మంచి అనన్య కదండి దేవుడు ఇచ్చాడు. చాలా మంచివాడు అనన్య, భక్తి గలవాడు. నిజంగా చిన్న ప్రయాస కాదు, దాటకుండా తిమ్మాపురం నుంచి ప్రయాసపడి వస్తున్నారు వాళ్ళు. ఏ పనిలో? సువార్త పనిలో, దేవుని పనిలో. వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఆ ఊర్లోని అందరూ అడుగుతున్నారు వారిని. వారు సాక్ష్యం ఇస్తున్నారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ప్రయాసపడాలి దేవుని పనులు. ఈరోజు కానిస్టేబుల్ గారు నిన్న చెప్పారు, ఈ రోజు రాత్రికి ఒక ప్రార్థన ఉండాలి. కొంచెం మిస్ అయింది. వాళ్ళ అక్కగారి కుటుంబం ద్వారా ప్రయాసపడి మనందరికీ భోజనాలు ఏర్పాటు చేసి నైట్ పెట్టారు. వాళ్ళ చిన్న ప్రాబ్లం వల్ల
ఇంటిలో అనారోగ్యం వల్ల ఆగారనమాట. ఏదో ఒక రోజు ఉంటుంది, అది ఇక్కడ వాళ్ళ అక్కగారి ఇంటి దగ్గర అనేది తర్వాత నిర్ణయకాలం ఉంటుంది. ప్రయాస. మా అక్కగారి ఇంటికాడ అయితే కొంచెం వాళ్ళ కీడు దోషాలన్నీ పోతాయండి. దీని గురించి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ సమస్యలు కూడా తొలగిపోతాయని వారు ఇక్కడే పెట్టి భోజనం పెట్టాలని అనుకుంటే కానిస్టేబుల్ గారి ప్రయాస ఏంటంటే వారి ఇంటి దగ్గర జరిగితే మంచిది కదా అన్నారు. ఇష్టం అండి, మీరు ఎలాగంటే అలా మేము జరిగిస్తామని చెప్పడం జరిగింది. రాత్రికి ఉండాలి కానీ లేదు, వచ్చే వారంలో దాని పని ఖచ్చితంగా ఉంటుంది, ప్రయాస తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఈ యువతియను, ఈ సుంటికేను ఏ పనిలో ప్రయాస పడుతున్నారట? ఏ పనిలో? సువార్త పనిలో. నిజంగా మంచి విషయం అండి ఇది. నేను ధ్యానం చేసినప్పుడు దొరికారు కొంతమంది, మనకు దొరికారు. వాక్యము చాలా కష్టమైనదే, చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అపవాది గారు చదవనివాడు, ఎందుకంటే జ్ఞానవంతులు అయిపోతారు. వాక్యం చదివిన వాళ్ళందరూ ఏమైపోతారు? గొప్పవాళ్ళు అయిపోతారు. బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న వారు ఎవడో కూడా పడిపోలేదు, గొప్పవారిగా ఉన్నారు. నమ్మిన వారు చెప్దామా? హల్లెలూయా. ఈరోజు వీళ్ళిద్దరూ ఎంత ప్రయాస పడకుండా వారి గురించి లేఖ రాస్తాడండి. ఒక సేవకుడు చెప్పాడంటే, ఇప్పుడు నేను కొంతమంది కొరకు చెప్తా ఉంటాను, ఇక్కడ కొంతమంది కొరకు బయట చెప్తా ఉంటాను దేవుని విషయాలు, చెడ్డ మాటలు కాదు ప్రియులు. చెడు మాట్లాడను, చెడు గురించి ఆలోచించిన, ఎవడన్నా చెడ్డ చెప్పినా వినము, ఎందుకంటే అవి మనం చంపేస్తే నాశనం చేస్తాం. మీరు కూడా ఎవరి గురించి ఏం చెప్పినా వినకండి. అందులో అబద్ధాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, అన్యాయానికి ఒడికడుతూ ఉంటారు. వినకండి. దాని వల్ల నీ ఇంటికి శాపం వచ్చేస్తుంది. తెలుసా? వింటే దేవుని మాటలు వినాలి, చెప్తే దేవుని గురించి చెప్పాలి. మంచి మంచి సాక్ష్యాలు, మీరు పడ్డ ప్రయాస గురించి, నేను వెళ్తున్న ప్రాంతాల్లో నా పరిచయమైన వారి గురించి, వారి దగ్గర మీ గురించి నేను చెప్తా ఉంటాను. తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథంలో, జీవ మరణములు నాలుక కోసం. తెలుసా? ఏదో మాట అనేసామని అనుకుంటాం, బ్రతికినా చచ్చినా మాటలోనే ఉంది ఇంక నీ జీవితం అంతా. నువ్వు వదిలేసిన మాట ఉంటుంది, నువ్వు అన్యాయంగా వక్రీకరించిన మాట ఉంటుంది, లేనిపోయిన మాట ఉంటుంది, నింద మోపిన మాట ఉంటుంది, అది నేను చంపేస్తుంది ఏదో ఒక రోజు. బైబిల్ చెప్పింది, జీవ మరణములు నాలుక కోసం. ఒకడు బ్రతికున్నాడంటే నాలుకే, ఒకడు చచ్చాడంటే నాలుకే. వాడు ఆడిన మాటల వల్ల వాడు చచ్చిపోయాడు. ఊరికినే మరణం రాదు, ఊరికినే బాధ రాదు. మొత్తం టోటల్ బాడీకి నాలుకమే పెట్టాడు దేవుడు. ఎందుకంటే ప్రతి మాట ద్వారా మనిషి పడిపోతూ ఉన్నాడు. అందుకని మనము బయట ఉన్నా, లోపల ఉన్నా, తండ్రితో ఉన్నా, మన ఇంటికాడ ఉంటున్నా, సమాజంలో ఉంటున్నా, మన మాటలు ఎలా ఉండాలని చెప్పాడు దేవుడు? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఈ సంభాషణ ఎలా ఉండాలంట? మధురముగా ఉండాలంట. అబ్బా, ఆ వ్యక్తితో కొన్ని మాటలు మాట్లాడించుకుందాం, చాలా సంతోషంగా ఉంటుంది, ఆవిడతో సహవాసం చేద్దాం, చాలా మంచి మాటలు, నాకు ఎందుకో నా జీవితాన్ని మారుస్తున్నాయి అనేలా ఉండాలి నీ మాటలు. నువ్వు రోజుకి వెళ్ళి సోదెట్టావు అనుకో, ఆవిడ మనసులో ఏమనుకుంటావు తెలుసా? వస్తుందరా బాబు, దీన్ని ఎలా వదిలించుకోవాలి, ఎప్పుడు చూసినా అది ఇది. అలాంటి జీవితాలు మనకొద్దు. ప్రభువునందు మనం ప్రయాసపడితే చాలు. అవి మనల్ని నిర్వీర్యం చేస్తాయి, మన బ్రతుకుని దెబ్బ కొడతాయి, మన మంచి జీవితాన్ని నాశనం వైపు నడిపించేస్తాయి, మంచి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అసలు మనం ఇతరులతో సహవాసం చేయకూడదు. ఇలాంటి సమస్యలు ఉంటాయి చేస్తే. దేవులతో, దేవుని సంబంధికులతో, సన్నిధితో మనం సహవాసం చేస్తే ఒకరితో నీకు పని ఉండదు, ప్రాబ్లం ఉండదు. అందుకే ఎవరితో కూడా మాట్లాడు. నేను మాట్లాడితే మన సంఘ బిడ్డలు, సహవాసం, స్నేహితులు, జాంతనాయి అన్ని కట్ చేయాలి మనం. ఒకప్పుడు క్రికెట్ అంటే ఒక ఇష్టం ఉండేది నాకు, అది ఎలా పోయిందో నాకు తెలియదు. ఇప్పుడు ఇష్టం ఉండదు, అసలు ఆ పేర్లే గుర్తుండలేదు నాకు. ఓ సచిన్ టెండూల్కర్ తప్ప. అయిపోయింది. ఇంకా మనం దృష్టి అంతా పెట్టేది, మన ప్రయాసం అంతా కూడా క్రీస్తులోనే ఉండాలి. ప్రభుత్వం మనం ప్రయాసపడాలి. ఈ ఇద్దరు స్త్రీలు కూడా చాలా ఎక్కువగా ప్రయాసపడ్డారంట, దేవుని సన్నిధిలో కష్టపడ్డారంట. ఎన్ని కార్యాలు చేస్తుంటారు సేవకులకి వీళ్ళు, ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి సిఫార్సు చేస్తున్నాడు, వాళ్ళకి సహాయం చేయండి. సామాన్యులు కాదు వాళ్ళు. మీ సేవకుడైన నాకును, నాతో జత పని వారిగా పనిచేస్తున్న వారికి
సువార్త పనిలో బహుగా ప్రయాసపడ్డారు. ఏం మోసారో ఎన్ని చేసి ఉంటారో ఆ సేవకుల పక్షాన. అన్న వండి పెట్టి ఉండొచ్చు. ఈ రోజుల్లో అలాగే తిరిగితే ఎంతమంది ఎన్నేస్తారో తెలుసా? ఈ పాడులోరు రకరకాలుగా మాట్లాడతారు. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి ఇక్కడ, ఎంత చక్కగా. ఇంకా చెప్తాను. వారికి ఒక విషయాన్ని తెలియపరిచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇద్దరిని ఈ 3వ వచనం అంటున్నాడు, నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. వారి పేర్లు, ఆ సహకారుల పేర్లు, ఆ సహాయం చేసిన వారి పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవ గ్రంథములో ఉన్నాయంట. ఎంత గొప్ప! ఈ లోక గ్రంథాల్లో కాదు నీ పేరు, పనికి రాదు అది. ఏదో ఒక రోజు చించివేయబడుతుంది అది. జీవ గ్రంథం నిత్యం ఉండే గ్రంథం. ప్రభు ఒక మాట చెప్తాడు ప్రకటన గ్రంథంలో, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు లేని ఎడల వాడు బండించున్న అగ్నిగుండంలో పడవేయబడును. వీళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయి? మీరు సన్నిధిలో ఇది లేదని ప్రయాసపడుతున్నారా? ఈ స్త్రీలు ఎంత ప్రయాసపడి ఉంటారండి. సేవకుడు భావి తరాలకి, నేటి తరాలకి వాక్యాన్ని అందిస్తూ రాయించాడు ఈ ఓదియా సుంటికే గురించి. ఈ స్త్రీలు నాతో కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ఎక్కడ ప్రార్థనలకు వచ్చేసారు. ఈరోజు మనం ఎన్ని సాకులు చెప్తాము. జ్వరం వస్తే హాస్పిటల్కి పోతాం, దేవుని దగ్గర రావడానికి ఏడుస్తాం. ఏడమంటే అంటాం. మరి హాస్పిటల్కి ఎలా వెళ్తున్నాను? పక్షవాతం వచ్చిన వాడిని ఎంతమంది మోసుకొచ్చారంట? ఒక ప్రాంతానికి మంచం మీద పడేసి 4. ఆ మోసుకొచ్చిన వారి ప్రయాస చూసి వాడు బాగు చేసాడట. మంచం ఎత్తుకుని పోయాడంటే వాడు, మంచం మీద తీసుకొచ్చిన వాడు ఎక్కడి నుంచి దించారంటే వాడిని ఖాళీ లేక పైన పెంకులు ఖాళీ చేసి దూరాలు కోసి ఆ పైన అంత బేగా మంచం దిగిపోతా కిందకి, వాడిని మంచం కూడా దించారంట దేవుని దగ్గరికి. అంటే ఎంత ప్రయాస! ఆ కన్నం పెట్టడానికి ఎంత ప్రయాసపడ్డారో ఆలోచించారు. వారిని చూసి దేవుడిని బాగు చేశాడంట. నువ్వెక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అక్కడ నువ్వు బాగైపోతావు. ఏది నీ ప్రయాస? ఏది? బద్ధకస్తురాలు నువ్వు, బద్ధకస్తుడు నువ్వు. దేవుని పని అంటే ఇసుమంతైనా నీకు ఉండదు. ప్రార్థన అంటే భయం ఉండదు. నీ ప్రయాస, నీ పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథంలో ఉండదు. వీళ్ళ పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవ గ్రంథంలో. జీవ గ్రంథం గురించి ఒక మాట చెప్తాను చూడండి. దావీదు గారు ఏమంటారో చూద్దాం. దావీదు గారు 69వ అధ్యాయం కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం చూడండి. 3వ వచనం. 69వ అధ్యాయం 28వ వచనం ముందు చదువుదాం. జీవ గ్రంథములో నుండి వారి పేరు తొలగించేమంటున్నాడు. వారు మంచోళ్ళు కాదు ప్రభువా, దుర్మార్గులు వాళ్ళు, దుష్టులు. నీ 12 అసలు వాళ్ళకి ఇష్టం లేదు, ప్రయాస లేదు, కష్టము లేదు. వారి పేర్లు ఎక్కడ ఉండకూడదు అంటాడు? జీవ గ్రంథంలో ఉండడానికి వీలు లేదు. జీవ గ్రంథం అంటే చెప్తున్నాం, జీవ గ్రంథంలో పేరు లేకపోతే మండుచున్న అగ్నిగుండం మనం పిలుస్తుంది. యుగాలు బాధ, నరకయాతన. అది చూడాలంటే చచ్చిపోవాలి. భూమి మీదే కొంతమంది నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. నరక యాతన నేను అనుభవించలేకపోతున్నాను అంటాడు ధనవంతుడు. మళ్ళీ మనం పరీక్షించుకుందాం ఒకసారి దేవుని సన్నిధిలో. నీ ఆసక్తి ఎలా ఉందో దేవుని దగ్గర? ఎంత ప్రేమించాడండి మనల్ని దేవుడు. ఆ ప్రేమ ఇసుమంతైనా ఉందా? మనకు అస్సలు గుర్తుంటుందా? మొదట్లో ప్రేమ ఉందా? మొదట్లో అనురాగం ఉందా? దేవుడు అంటే మొదట్లో ఆసక్తి ఉందా? భయం ఉందా? లేదు. రాను రాను తగ్గిపోయింది. ఏదిరా మనుషులు అంటే భయమే తగ్గిపోయింది, ప్రేమే తగ్గిపోయింది. ఈరోజు నేను ఎంత ప్రేమించాడు. నీ దీన స్థితిని, నీ కష్టకాలమును, నీ అనారోగ్య పరిస్థితిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు లోకంతో ప్రయాసపడుతున్నావు, దేవుడితో కాదు నువ్వు ప్రయాసం. వారి దివారాతులు ప్రయాసపడిన వాడి ప్రయాస వ్యర్థమైపోవచ్చున్నది. క్రీస్తులు ప్రయాసపడు. సువార్త పనిలో నాతో, నా జత పని వారితో అనేక సంవత్సరాలు వీళ్ళు సేవ చేశారు, కష్టపడ్డారు నాతో పాటు. రాత్రులనగా పగలనగా రేయి పగలు. ఎక్కడ ఆరాధన అంటే, ఎక్కడ ప్రాంతం అంటే, ఎక్కడ సువార్త అంటే, ఏ ప్రాంతానికి వెళ్తున్నామంటే వీళ్ళిద్దరూ చాలా సహకారులుగా ఉన్నారు. వీళ్ళకి మీరు ఏం చేయాలి?
సహాయం చేయండి. వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని ఒక సేవకుడు పౌలు గారు మెన్షన్ చేశారు. అసలే ఫిలిప్పీ సంఘం అంటే సహాయం చేసే సంఘం, అది మాటి మాటికి సహాయం చేసే సంఘం, అది మూటలు మూటలు పంపించే సంఘం, ఇది వచ్చే కొలది ఇచ్చే సంఘం ఇది. అందుకే ఆ సంఘానికి సిఫార్సు చేశాడు, వీళ్ళిద్దరిని విడిచిపెట్టకండి, మీరే మంచివారు, చాలా మంచివారు, వాళ్ళ పేరు జీవ గ్రంథంలో ఉన్నాయి, వాళ్ళు తక్కువగా చూడకండి. వాళ్ళు స్వార్థ పనిలో సేవ చేశారు, ప్రయాసపడ్డారు. అంటే ఎంత శ్రద్ధ ఉంటుంది స్వార్థ పనులు ప్రయాసపడ్డవారంటే. దేవుడి సేవలో వాడబడుతున్నారు అనుకోండి, ఎంత ఆనందం కలుగుతుంది ఆ సేవకునికి. నిజంగా ఒక్క సేవకుడు ఉత్తరం రాయడం అంటే చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి గురించి చెప్పడం అంటే, ఆ నోట పలకడం అంటే చిన్న విషయం కాదు. అందరినీ పలికిన సేవకుడు. ఎలీషా కూడా అదే అన్నాడు, ఈమె చాలా ప్రయాసపడుతుంది కదా మన కోసం, ఆమెకి ఏం కావాలో అడిగి అన్నాడు. అంతే. సేవకుడి దగ్గర ఏముంటుంది ఇవ్వడానికి? ప్రార్థనతో ఏదైనా చేయగలరు. అదే చెప్తామా? హల్లెలూయా. ఆవిడంటది, రాజులు మా చుట్టాలు, సైన్యాధిపతి మా చుట్టాలు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మా చుట్టాలు, మా నెలవర్లు, మాకు తెలిసిన వారే, మాకు ఏ సమస్య లేదు, కోటీశ్వరాలు నేను. కానీ ఆవిడ ఊరికి ప్రయాసపడుతుంది దేవుడి కోసం. అందుకే ఆమె సాక్ష్యం, సునేమిరాల సాక్ష్యం బైబిల్లో నేటికి తరతరాలు నిలిచిపోయి ఉన్నది. ఆవిడ ఏం చేసింది సేవకునికి? ఇల్లు కట్టించింది, ఇంట్లో మంచం వేయించింది, పరుపు వేయించింది, దుప్పట వేయించింది, కబ్బోర్డులు పెట్టించింది, కాళ్ళ కింద పెట్టకుండా పీటలు పెట్టించింది, దీపస్తంభాలు చేయించింది. సేవకుడు బైబిల్ పెట్టుకోవడానికి, తన అవసరాలు తీర్చుకోవడానికి అన్ని సమకూర్చింది అక్కడ. అందుకే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నీ గూర్చి సైన్యాధిపతితోనైనాను మాట్లాడవలన అంటాడు. చూడండి ఆ మాట నేను చదువుతున్నాను, చూడండి. 2 రాజుల గ్రంథం 13వ వచనం. ఎంత శ్రద్ధాభక్తులు అంటే, ఎంత ప్రయాసపడుతున్నావు, ఏదంటే అది వండి పెట్టేస్తున్నావు, మాకు స్నానానికి నీళ్లు పెట్టేస్తున్నావు, మా కోసం చాలా నూతన వస్త్రాలు సిద్ధం చేసేస్తున్నాం. అసలు ఏంటి ప్రేమ? ఇంత కష్టపడుతున్నా కదా, నీకు ఏదో చెయ్యాలి, మేము చరిత్రలో నిలిచిపోవాలి. ఏం చేశారు? గర్భఫలం లేని తల్లికి దేవుడు పిల్లల పుట్టేలా ప్రార్థన చేశారు. ముసలి వయసులో, 8 ముసలివాడు అయిపోయిన వయసులో ఒక చక్కటి కొడుకునిచ్చారు దేవుని సన్నిధిలో ప్రార్థించి. అలా జరగదేమో సాగుడా, ఎందుకంటే నా పెనుమిటి ముసలివాడు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సంతు నిలిచిపోయిన శారమ్మను దేవుడు దర్శించి, దేవుడు 100 ఏళ్ల వయసులో ఇస్సాకునిచ్చాడు. ఆయన చేయగలడు, ఎందుకంటే ఆయనదే అంతాను, ఈ భూమి మీద అంతా ఆయనదే. ఆయన టెక్నాలజీ వేరు. సర్వమును సృష్టించిన దేవునికి చిన్న పని ఇది. గర్భఫలం అనేది చిన్న పని. దేవుని దగ్గరికి వచ్చి మొర పెడితే ఆయన కొంచెం ఆసక్తి కలిగి, ఇప్పుడు ఎవరన్నా ప్రేమించావు అనుకోండి, ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారు, అవునా కదా? అలా దేవుని ప్రేమించాలనే ఉద్దేశం. ప్రతి వాడు నా ముందుకు వచ్చి నన్ను పొగడాలి, నన్ను కనపరచాలి, ఎందుకంటే ఇవన్నీ వారికి ఇచ్చాను, తండ్రిని మర్చిపోకూడదనే ఆయన ఉద్దేశం. యేసుప్రభువు వారిని కనపరిచేవారు ఏది ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఎలీషా వస్తే ఆమె ఇంటికి ఆహ్వానిస్తుందంటే ఆ ఊర్లోనే పట్టుకొని వదలటం లేదంట. అక్కడ ఒక మాట చాలా ఇష్టం, ఏం చేసిందంట? బలవంతము చేశాను. ఏ రోజన్నా సావుకుడా మా ఇంటికి రండి, భోజనం చేయండి. చాలా మంది అంటున్నారు కానీ నేను రాలేకపోతున్నాను. రెబెక్కా చంద్రబాబు చాలా సార్లు రమ్మన్నది కానీ ఇప్పటికి ఇంకా వెళ్ళలేదు. ఒక్కొక్కరు పిలిచిన వెళ్ళను, తెలుసా మీకు? వస్తామని ఎవరింటికి రాను నేను. బాగోలేదని చెప్పినా ఫోన్లో చేసేస్తూ ఉంటాను సాధారణంగా. అడగండి, అక్కడ ఉంది, చాలాసార్లు ఫోన్ చేశారు, మంగళవారం వస్తారండి, లక్షవారం వస్తారండి, రండి, పిల్లలు చూడాలనుకుంటున్నారు, ప్రార్థన చేయండి. అంటే ఒక 2 వారాలు మిస్ అయినందుకు దేవుని కోసం ప్రయాస, మా సేవకుని దర్శించాలనే ప్రయాస. ఈవిడ కూడా అదే ఉంటుందండి అక్కడ. నేను చదువుతాను చూడండి, 2 రాజుల గ్రంథం. జాగ్రత్త విందాం, త్వరగా ముగించుకొని మనం వెళ్దాం. సంతోషంగా దేవుని మాటలు పఠించండి. ప్రభా, నన్ను కూడా ఆ రీతిగా ప్రయాసపడుటకు నన్ను వాడుకోండి ఈ దినం నుంచి అంటే మనకు సరిపోదు పిల్లరా. ఈ మాటలు నేను చదువుతున్నాను చూడండి.
ఎనిమిదవ వచనం. ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన గనక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాను. నమ్మిన ఎవరైనా చెప్పండి హల్లెలూయా. ఏం పెడుతుందంట సేవకునికి? భోజనం. ఆ భోజనమును, ఆ ఆతిథ్యమును అతను కాదనలేకపోయాడు. అతను ఒక సువార్త మనమే వచ్చాడు. మీరు మా ఇంటికే రావాలి. ఎవరింటికి వెళ్ళడానికి? ఆమెలో ఉన్న ప్రయాస చూస్తున్నాడు. ఆమెను అడగలేదు, అతను అడగలేదు. ఆమె దారి కాచుకొని కూర్చుంది. ఆ మార్గమున పోగుచున్న దైవజన్ని గుర్తించింది. ఇక్కడ మంచి సేవ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు ఈయన మన ఇంట చేర్చుకుందాం, ఈయనకి మనం ఆతిథ్యం ఇద్దాం, భోజనం చేద్దాం. ఆయనేమో రానంటున్నాడు. అవదమ్మా, నేనన్నట్టే అంటున్నాడు. ఒక్కొక్కసారి అవ్వదు, మనం ఆహ్వానించినా రాలేం. కానీ ఆహ్వానించాలి, ఆతిథ్యం ఇవ్వాలి. మనం నీ జీవిత కాలంలో నువ్వు సేవకునికి ఆతిథ్యం ఇవ్వాలి. నీ చుట్టాల బంధువులు కాదు, వాళ్ళు నిన్ను వమ్మి చేసి మోసం చేసి నీ దగ్గర ఉన్నదంతా తినేసిపోతారు. తెలుసా నీకు ఆ విషయం? ఒకసారి ఆలోచించాను. నీ ఆస్తిపాస్తులు చూసి నీ దగ్గరికి వస్తారు. దీనుడి ఇంటికి వెళ్ళమనండి, పక్కనున్న దీనురాలు ఇంటికి వెళ్ళమనండి. ప్రభువే చెప్పాడు, ధనవంతులు ఎవరితో స్నేహం చేయాలంట? పేదవారితో స్నేహం చేయాలంట. ధనవంతుడు స్నేహం చేసుకుంటే నాకేంటి లాభం? ఓ ఫంక్షన్ ఎట్టి కుష్ఠరోగిని పిలమంటాడు, అడుక్కునేవని పిలమంటాడు, పెద్ద పీటలు ఎవరికి వేయకండి అంటాడు. ప్రభు చెప్పింది ఎవరు చేస్తున్నారు ఈరోజు? బాగా ఉన్న వాళ్ళు కార్డులు ఇస్తాం, బాగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి నోటి మాట చెప్పేస్తాం. మరీ దీనంగా ఉంటే ఫోన్ ఉంటే వచ్చేయండి, రేపు కూతురు పెద్ద మనిషి అయింది. ఉన్న వాళ్ళకి ఆతిథ్యం. వీళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, సేవకుల దగ్గర ఉండి ఎంత ప్రయాసపడ్డారండి ఈ బిడ్డలు. ఈ ఓదియా సుంటికేను వారికి. అందుకే ప్రత్యేకంగా ఈ 16వ అధ్యాయంలో, ఈ పిలిపిలికి రాసిన 4వ అధ్యాయంలో ఆ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడిపోయాయి. వీళ్ళ పేర్లు మళ్ళీ ఇక్కడ కాకుండా ఎక్కడ ఉన్నాయంట? జీవ గ్రంథంలో. దావీదు ఏమంటాడు? అలా ప్రయాసపడిన వారి పేర్లు, ప్రయాసపడని వారి పేర్లు జీవ గ్రంథం నుంచి తీసేయండి. అసలు ఆలోచించండి దేవుని సన్నిధిలో. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? దావీదు ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? చూడండి, అక్కడ రాయబడింది, అదే అధ్యాయంలో రాయబడింది. 69:3 చదవండి, గట్టిగా చదవండి. నేను మొర్రపెట్టుడి చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుడి చేత నా కన్నులు క్షీణించిపోయాను. ఎప్పుడైనా ఇలా ప్రయాసపడ్డావా ప్రార్థన? ఎప్పుడన్నా నీ కన్నుల వెంట కన్నీళ్లు జాలి వారే ఏ రోజైనా? దేవుని దగ్గరికి వచ్చి ఆయన త్యాగాన్ని గురించి ఏడ్చావా ఏ రోజైనా? చెప్పండి. ఎందుకు ఈ ఘోర పాపిని పాడుతుంటే చాలా మంది ఏడుస్తూ ఉంటారు. నిజంగా హృదయపూర్వకంగా కన్నీరు కాచేవా? నీ జీవితం బాగుంటుంది తెలుసా? కొన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతున్నావు, బ్రతుకులన్నీ దేవుడిస్తాడు. నీ భర్త గురించి ఏడ్చావా? నీ భార్య గురించి ఏడ్చావా? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఏడ్చావా? అడిగితే వచ్చేసే కాదు ఇవన్నీ కూడా, దేవుని ముందు ఏడుస్తే వచ్చాయి. ఏమి ఎండిపోయిందంటే అడగడంలో దావీదుకి గొంతు. మన గొడవడంలో ఆరిపోద్ది గొంతు. మే అంటాం. కుళాయిల దగ్గర, గోళ్ళ కట్టే దగ్గర, దడిల దగ్గర అన్యాయంగా గొడవలు ఆడతాం కదా. తప్పు మందని తెలిసినా గొడవ ఆడుతుంటారు కొందరు. మన అబ్బాయి వెళ్ళాలి, అబ్బాయిని కొడేసాడు అనుకోండి, మనం గొడవ ఆడొచ్చా? తప్పు అయింది క్షమించండి అని క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? తగ్గిపోవాలి. మనం ఏం చేస్తాం? అన్యాయంగా వెళ్ళి గొడవ ఆడతాం. నాకు పొడతే కొట్టాడు కానీ తిరిగాని కొడతావా? ఎంత ద్రోహం ఉండేది, ఎంత అన్యాయాన్ని కొడికడుతున్నాం మనం. దేవుడు క్షమిస్తాడా? అలాంటి దగ్గర కాదు నీ గొంతు ఎండిపోవడం, ప్రార్థించడంలో ఎండిపోవాలంటాడు. ఇక్కడ ఇంత ప్రయాసపడుతున్న దావీదే అంటున్నాడు, వారి పేర్లు జీవగ్రంథంలో ఉండడానికి వీల్లేదు, కొట్టివేయి. ఎంత ఏడుస్తున్నాడు చూడండి దేవుని ముందు. ఒక దీనుడండి దావీదు, ఒక దరిద్రుడండి, ఏమీ లేనివాడండి.
ఇంట్లో వాడిగా ఇంట్లో పట్టించుకోలేనండి దావీదు రాజు అయ్యాడండి, ఒక కింగ్ అయిపోయాడండి. ఆయన చక్రవర్తి అయిపోయాడు ఇశ్రాయేలుకు. ఎందుకో తెలుసా? ప్రయాస లాంటిది, ప్రయాస లాంటిది. తండ్రి ఒక పని చెప్పాడండి, దావీదుకి ఒక పని చెప్పాడు. మీ అన్నలు యుద్ధం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు పట్టుకెళ్ళిన ఆహార పదార్థాలు అయిపోయి ఉంటాయి. వింటున్నారా అందరూ? అదే చెప్తామా? హల్లెలూయా. అప్పుడప్పుడు క్యారేజీలు పంపిస్తారు కదండి. అప్పుడప్పుడు చూడండి, వాళ్ళ నాన్నగారు ఎక్కడైనా మందరం కాస్తున్నప్పుడు అక్కడ ప్రార్థన చేయించుకొని క్యారేజ్ పట్టుకెళ్తాడు. అలాంటి పరిస్థితి దావీదుకి ఎదురైంది. మీ అన్నలకి సున్నుండలు, ఈ జున్ను గడ్డలు, ఈ ప్యాకింగ్ చేస్తున్నాను, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా బలానికి. యుద్ధం కదా, అక్కడ ఫిలిస్తీన్లతో యుద్ధం కదా. అక్కడ 5 అన్నదమ్ములు ఉన్నారు, మీ అన్నలు ఉన్నారు. ఒకసారి ఇంటికి రా నువ్వు అని చెప్తే వెంటనే వచ్చేసాడండి. మంచి అవకాశం వచ్చిందని అడవిలో ఉండే దావీదు అవన్నీ కూడా ఒక ఆవిరిలో పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని ఆ ప్రాంతాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఎంత ప్రయాసపడి ఉంటాడు చూడండి. తండ్రి మాటను జబదాట్లేదు, పట్టించుకోకపోయినా. పరలోకంలో తండ్రి ఎదుట నిష్కలంకునిగా జీవిస్తున్నాడు. ప్రభువుని ప్రేమిస్తా ఉన్నాడు. ప్రభు కోసమే తన జీవితం ప్రాణార్పంగా చెల్లిస్తా ఉన్నాడు. ఆ దావీదు చెప్తున్నాడు, ప్రార్థించడంలో నా గొంతు ఎండిపోయింది, ఏడ్డంలో కన్నులు లోపల పోయాయంట. ఎక్కువ ఏడ్చామనుకోండి కళ్ళు కూడా దెబ్బతింటాయి. అంటే ఎక్కడ ఏడ్చాడు అంటే ఆ రోజు ఆనవాళ్ళు వస్తాయి మనకి. అమ్మా నేను ఏడ్చామ్మా, నువ్వు ఈ ప్రాంతం అంతా కూడా ఇలా వాసింది, ఏడ్చాను, నా ప్రభు దగ్గర ఏడ్చాను, నా సమస్య చెప్పుకున్నాను అని ఎవరన్నా చెప్తున్నారా? భర్త కొట్టాడని ఏడుస్తారు కొందరు. భార్య తిరిగి కొట్టిందని మూల పోయి భర్త ఏడుస్తాడు, ఏ గడితో బాధేస్తాడు. పిల్లల గోరుమని ఏడిచినట్టు ఏడుస్తారు. అది కాదు మన ఏడుపులు. ప్రతి సమస్యను పట్టుకొని వచ్చి, ప్రతి అప్లికేషన్ దేవుని దగ్గర పట్టుకొని వచ్చి ముందు పెట్టి కన్నీరు కాచు. కొన్ని గంటలు శ్రమపడు, దానికి ప్రతిఫలం దొరుకుతుంది. నీ పేరు జీవ గ్రంథంలోని వెళ్ళిపోతుంది. జీవ గ్రంథంలో పేరు లేకపోతే నరకానికి వెళ్ళిపోతున్నాను. ఆలోచించండి ఒకసారి. ఏ రోజన్నా నీ గొంతుకు అలా ఎండిపోయిందా? చాలా మందిని చూస్తూ ఉంటానండి. ఈ గొడవ అంటే గొంతుకు లేనండి, నేను కనబడుతూ ఉంటాయి. ఏమో మాట్లాడలేదు, రాత్రి చిన్న గొడవ అయిందండి. అంత అవసరం, అంత కేకలు ఎందుకు? నీకు అవసరం ఉంది, సాఫ్ట్గా మాట్లాడి దాన్ని న్యాయంగా పరిష్కరించుకోవచ్చు కదా. ఎందుకో ఉద్రేకు మనిషి. అందుకే సామెతలు కాదు, గొడవకు వెళ్ళినప్పుడు ఆలోచించి వెళ్ళమని ఉంది బైబిల్లో. జగడానికి ముందు నువ్వేం చేయాలి? ఆలోచనతో అడిగేయాలి. ఈ పరిణామం ఎలా ఉంటుందో, కత్తుల దాకా దారి తీస్తుందేమో, మనుషులు చనిపోతారేమో, ఈ ప్రాంతానికి ప్రమాదం ఉందేమో, దారిగా చంపేసే పగలేమో నాకు వస్తాయేమో అని ఆలోచించుకొని గొడవ ఆడకూడదని ప్రభువు చెప్పినట్లుగా జగడమునకు నువ్వు పోకము. జగడం అంటే గొడవ. ఒక్కొక్కరు కాళ్ళు దిగుతూ ఉంటారండి. ఇంకా చాలా మంది అంటారు, ఆ మనిషి ఇప్పుడు దేనికి చూస్తుందట. మనం అలా చూడకూడదు. దేవుని బిడ్డలు గొడవకి వెళ్ళామా గోల అయిపోతాం. క్రైస్తవులు ఏం నమ్ముకుందండి దేవుణ్ణి? కుళాయి దగ్గర లేటుగా వస్తుంది, బిందె ముందు వేస్తుంది, తీయమంటే గొడవ. ఇప్పుడంటే కొంచెం కుళాయిలు ఎక్కువ వచ్చాయి కాబట్టి, లేదంటే మా కాలనీలోనే వాళ్ళు గొడవలు. లింగేమైనా కుళాయి వేసారు అనుకోండి, మొత్తం ఎన్ని గొడవలు ఉంటాయండి బాబు. మా పిన్నాలకి మా బుజ్జాలకు చెప్పాను, మీరు కంగారు పడకండి, ఎక్కడ గొడవ ఆడినట్టు తెలిసిందా బాగోదు నాకు, మీరు మన ఇంటికి వచ్చేయండి, ఎన్ని బిందెలు కావాలంటే అన్ని బిందెలు మన కుళాయి నుంచి పట్టుకుని వెళ్ళండి. వాళ్ళు అక్కడికి వస్తారు, మా ఇంటికి వస్తారు. లేదంటే పొరపాటున గొడవలు తెచ్చారు అనుకోండి, నాకు చాలా ట్రబుల్ అయిపోతుంది, మనం వెళ్ళలేము. మనం గొడవ ఆడకూడదు, మనం చాలా తగ్గిపోవాలి. సమాజం ఎలాంటిదంటే పాస్టర్ గారు గొడవ ఆడరేమో అంటారు, ఈయన గొడవ ఆడేసి. మీకు తెలిసిన అసలు విషయం, అది ఎన్నో మాటలు అనేసి పాస్టర్ గారు ఎలా అన్నారంటారు, అది ఏమి ఉండదు. అంటే అదుని కోసం అపవాది కానీ అలా చూస్తాడు, ఎదురు చూస్తాడు. ఈ గొడవ దగ్గర పాస్టర్ గారు వస్తే బాగుంది, ఆయన ఎలాగైనా అవమానపరుతాం, కంగారులో ఈ ఉడక రక్తంలో ఏదో అనేయచ్చు, అలా అండల ద్వారా అవమానపరచవచ్చు అనుకోవచ్చు. కానీ మనం అలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. నువ్వు దాక్కోవాలి. తెలుసు అసలు ప్రభు ఏం చెప్పాడు? దాక్కోవాలి. నువ్వు ఏదైనా సమస్యలకు వచ్చినప్పుడు ఇంట్లో పోయి దాక్కోవాలి. క్రైస్తుడు తను బలవంతుడు కావచ్చు, కొట్టేద్దామని నీకు ఉండవచ్చు, కానీ నువ్వేం చేయాలి? యేసు ప్రభు అలాగే మౌనంగా ఉండదు. ఒక్క మాట అంటే ప్రపంచం లైమైపోద్ది. ఆ రోజు బల్లుతో పొడుస్తున్నవాడు కానీ, ఆ రాత్రి అంతా తిప్పిన వాళ్ళు కానీ, రాత్రి అంతా నిద్ర లేకుండా చేశారంటే యేసు ప్రభు వారిని ఎవడో తీర్పు తీర్చని అంటున్నారు. అక్కడ తీసుకెళ్తే మేము ఆయన తీర్పు తీర్చాం, ఇంకో దగ్గర తీసుకెళ్తే మేము అస్సలు పట్టించుకోం బాబు, ఈ గొడవ మాకు వద్దంటున్నారు. చివరికి ఎక్కడ తీసుకెళ్లారు? గవర్నర్ ఫిలాప్ దగ్గర తీసుకొని వెళ్ళారు. ఆయన కూడా చేతులు కడిగేసుకున్నారు.
ఈయన చూస్తే మంచి వాళ్ళే కనపడుతున్నాడు, ఈయన మీద ఇది మీరు నేరం మోపుతున్నారు, అయితే ఈ పాపం నా మీదకి, నా కుటుంబం మీదకి, నా పిల్లల మీదకి రాకుండానే కాక అన్నాడు. తిన్నంగా ఉండలేదు అది, కింద ఉన్న యూదులందరూ కూడా ఆ పాప మీద మా మీదకి వస్తుంది, నువ్వు తీర్పు తీర్చి అన్నారు. అంతే, చచ్చారు. 6 మిలియన్ యూదులు చచ్చిపోయారు తెలుసా. 6 మిలియన్ యూదులు హిట్లర్ ద్వారా చంపబడ్డారు. ఓచకోత అంటే ఒక్క దినాన్ని 60 లక్షల మందిని చంపేశాడు హిట్లర్. ఇది అంత. యేసు బిడ్డలంటే వాడికి ఇష్టం ఉండదు. చరిత్రలో తను తానుగా చంపేసుకున్నాడు, తన గోతులు తానే తవ్వుకున్నాడు. యేసు అంటే ఇష్టం ఉండదు. ఉదయం లేస్తే క్రైస్తవుని చంపాలన్నాడు ఉద్దేశం అదే. వాడి చేతిలో బలైపోయారు యూదులందరూ కూడా. ఆ పాపం మా మీదకి, మా పిల్లల మీదకి వచ్చింది కాక అన్నారు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. పిలాతు భార్య ఏమో ఆయనకి తీర్పు తీర్చొద్దు, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దని ఆవిడ మొత్తుకుంటుంది. వీళ్ళన్నా నీ ఉద్యోగం తీయించేస్తాము, నువ్వు కానీ తీర్పు తీర్చకపోతే నీ కింద ఉన్న వాళ్ళు గోల. ఏం చేయాలి? ఈ ఇద్దరి మధ్యలో సతమతం అయిపోయి ఒక నీతి మంత్రికి తీర్పిచ్చినందుకు పిలాతు గవర్నర్ కూడా చచ్చిపోయాడు. కిరాతకంగా చరిత్రలో చనిపోయాడు. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు నిన్ను ప్రభువులో లేకుండా, ప్రభు వైపు ఉండకుండా, న్యాయం ప్రకటించకుండా చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి నీ కుటుంబాన్ని. గొడవలకి కాలు దువ్వేవారిగా మనము ఉండకూడదు, ప్రార్థనకి కాలు దువ్వేవారిగా ఉండాలి. అబ్బా, ఎంత ఎంత పరిస్థితులు ఎదురైనా, ఎంత ప్రమాదాలు వచ్చినా ప్రార్థన మాందండి ఆవిడ. ప్రార్థన కాలు దువ్వుతుంది ఆవిడ. మనం గొడవకి కాదు కాలు దువ్వేది. దావీదు అన్నాడు, నా గొంతుకి ఎండిపోయింది, నేను చాలా ప్రయాసపడుతున్నాను. కానీ ఆ 28వ వచ్చిన దగ్గరికి వెళ్ళేసరికి అదే అధ్యాయం అంటాడు, వారి పేర్లు జీవ గ్రంథంలో తుడిచిపెట్టే ఉండొద్దు నాయన. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు అన్ని కూడా అపహసిస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏడుస్తున్నారు, వాళ్ళు సేవకునాకాలు వెళ్తుంటే ఏడుస్తున్నారు, ఏదైనా కాంబో మోస్తుంటే ఏడుస్తున్నారు. వీళ్ళందరూ కూడా అపహాస్య అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు, నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అందులో చెప్తారు త్రాగుబోతులు పాటలు పాడుతున్నారు అంటారు అక్కడ. అందులో ఉందా మాట? నన్ను చూసి ఏం పాడుతున్నారంటే ఆలే కదా త్రాగుబోతులు కదా, వాళ్ళే ఏలనకరంగా ఉంటారు, ఆలే కూడా నన్ను ఏలం చేయలేవు నా ప్రభా అని తన వేదనంతా కూడా గొంతుకి ఎండిపోయేలా చెప్తున్నాడు. ఏ రోజన్నా ఇలా నువ్వు కన్నీరు కాచి ఈ రాత్రి ప్రార్థించడం వల్ల, ఈ రాత్రి ప్రభు ముందు కన్నీరు కాచడం వల్ల నా కళ్ళు లోపల పోయండి అని చెప్పగలిగేవా? ఈ రోజున వాక్యం చదవడం వల్ల నా కళ్ళు మందర దృష్టి వచ్చిందండి అని ఏం చెప్పగలిగా? రాదు. నిజానికి వాక్యం చదివితే కళ్ళు బాగుపడతాయి, ప్రార్థన చేస్తే అవయవాలు బాగుపడతాయి. అక్కడ ఏమన్నాడు మరొకసారి మనం చూద్దాం. నీతిమంతుల పట్టీలో వారు ఉండడానికి వీల్లేదు. నీతిమంతుల పట్టీలో వారు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే నన్ను ఎలా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకని? ప్రభు సేవకు ఆటంకపడే వాళ్ళు ఉంటారు. ప్రభు కోసం ఇప్పుడు నా వెనకాల తిరిగావనుకో, నేను అనేక మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ పేరు ఎక్కడ ఉండొద్దు అంటాడు దావీదు? జీవ గ్రంథంలో. కానీ ఆ పక్కన నీతిమంతులు పట్టి ఉంటది కదా, లైన్ ఉంటది కదా, అందులో వాళ్ళ పేరు ఉండడానికి వీలేదు. ప్రభు, నేను నీ కోసం ప్రయాసపడుతున్నాను, ఈ లోకంలో స్వార్థ పనిలో ఉన్నాను నేను. ఒకసారి ఆలోచించండి. ఈ సుంటికేను యువోదియాను వీళ్ళిద్దరు ఏ పనిలో ప్రయాసపడ్డారంట? స్వార్థ పనిలో. నువ్వు అందరికంటే ముందు చేయన్న ప్రయాసపడతాను, ఇక్కడ తుడుస్తున్నావు. ఆలోచించండి. ఆ డబ్బాల గురించి ఏ రోజైనా ఆలోచించావా? పక్కన ఏమన్నా దూరం ఉంటుందని చూసావా? కిటికీలు దులిపేవా? పైన ఏమన్నా దులిపేవా? నీటిని దులిపేసుకుంటావు. నీటి వల్ల ఉపయోగం లేదు, నీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. కానీ తండ్రి చిత్తమును జరిగించేవారు నీతిమంతుల పట్టీలో ఉంటారు, జీవ గ్రంథంలో వారి పేర్లు ఉంటాయి. ఇంకొక మాట జీవ గ్రంథం గురించి, ఇంకొక మాట లూకా సువార్త జీవ గ్రంథం గురించి 10వ అధ్యాయం 20వ వచనం. 10వ అధ్యాయము 20వ వచనం జీవ గ్రంథం గురించి. మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. హల్లెలూయా చెప్తామా? ఎవరి పేర్లు పరలోకంలో ఉన్నాయని సంతోషిస్తాం మనం? ఇక్కడ కష్టపడేవాడి పేరు ఉంటుంది. నేనైనా ప్రార్థన అన్నాను అనుకోండి, గబ్బగబ్బా వచ్చేసి తుడిసేసి ప్యానల్ రెడీ చేసేసి. దీనికోసం ప్రయాసపడాలన్నమాట. దేవుని పనిని ప్రయాసపడాలి, కష్టపడాలి. మన పనులు అందరం చేసుకుంటాం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే యేసు ప్రభు వారి దగ్గరికి ఓ తల్లి వచ్చింది, మగ్దలేనా వచ్చింది.
ఒక అత్తరు పట్టుకొని వచ్చింది, చాలా మంచి బ్రాండ్ తెచ్చింది. దేవుని దగ్గరికి ఆసామాసి బ్రాండ్ తేలేదు, అచ్చ జటమాసి దాని పేరు ఆ రోజుల్లో. ఖరీదు కూడా చాలా ఎక్కువే. అది తెచ్చి ఇలా బద్దలు కొట్టి కాళ్ళ మీద నుంచి నిలువుగా పోసి అలా తలకూరులతో తుడుస్తానే ఉంది, ప్రయాసపడుతుంది, సేవ చేస్తుంది ఆయనకి. అక్కడ ఉన్న దరిద్రులు కొంతమంది ఏమన్నారు, నేలపాలు చేసేసింది అన్నారు. ఇది అమ్మి నాకు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఇందులో వేసుకొని సంచిలో వేసుకొని పేదలకు ఇద్దును కదా అని ఒకడు ఆలోచన. నిజానికి పేదలకు ఇవ్వడానికి కాదు, నొక్కేయడానికి. వాడు అక్కడ ఆ పగలగొట్టిన బుడ్డిని చూశాడు తప్ప అందులో ఆమె ప్రయాస చూడలేకపోయాడు యోధ. గమనించండి, ఇస్కరియోతు యోధ అన్నాడు, ఎందుకంటే అతని దగ్గర డబ్బు సంచి ఇచ్చాడు దేవుడు. డబ్బు సంచి నీ దగ్గర పెట్టుకున్నాడు, వాడు గుణం చూద్దాం. డబ్బు సంచి వచ్చిన కాంచి మరీ మారిపోయాడు. అప్పటి వరకు ఏసుతో కొంతన్నా సాహసం చేశాడు, ఇంకా డబ్బు పిచ్చిలో పడిపోయి చివరికి యేసు ప్రభువుని అమ్మేయడానికి నిర్ణయం తీసేసుకున్నాడు. అమ్మో, తిమోతి గారి ద్వారా దేవుడు చెప్పి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అండి. అక్క చెల్లి మధ్యలో గొడవ తెచ్చేది ఏంటి? 10 రూపాయల కోసం. మళ్ళీ పనిమాలు అడిగేస్తే తెలుసా, నా అక్క నా తోడ పుట్టింది అంటారు. 10 రూపాయలకి నేను నమ్మలేనప్పుడు నీకు అక్కేది. 10 రూపాయల గురించి పదే దారులు కనపడదు. ఒక అక్కని చెల్లి బంధించేస్తుంది. ఏది నీ ప్రేమ ఏది అక్కడ? ఎందుకు ఆ ప్రేమలు అనేది? దొంగ ప్రేమలు ఇవన్నీ, పనికిరాని ప్రేమలు. నువ్వు దేవుని ప్రేమించు, ఈ ప్రేమలు శాశ్వతం కాదవి. అమ్మా, మన కష్టంలో ఉన్న ఈ 10,000 నుంచి నాకు ఇవ్వద్దు అని చెప్పదు. ఆ రోజు 1-3 రూపాయలు అంట సమాజంలో నడుస్తుంది. కనీసం 2 అన్నా చూడు. అక్కతో చెల్లి, చెల్లితో అక్క. అవసరమైంది చేతనైతే సహాయం చేయి, లేదంటే మౌనంగా ఉండిపో. చేతనైతే సహాయం చేయి, లేదంటే సైలెంట్గా ఉండు. వడ్డీలు, వ్యాపారాలు ఇవన్నీ నిన్ను నాశనం చేస్తాయి, నీకు తెలియట్లేదు. అన్యాయం, అది అక్రమం వైపు వెళ్ళిపోతుంది అదంతా కూడాను. అవి నిన్ను బాధిస్తాయి, ఒకేసారి నిన్ను నాశనంలో నడిపిస్తాయి. అవన్నీ కూడా నీకు తెలియట్లేదు. అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఎవడతడు? పరలోక రాజ్యం వెళ్ళేవాడు, జీవగ్రంథంలో పేరున్నవాడు. 15వ అధ్యాయం కింద ఉంటుంది. అతడు తన ద్రవ్యమును వడ్డీకి. నిజంగా నువ్వు ఆ కష్టంలో హెల్ప్ చేసావు అనుకో, ఎంత సంతోషిస్తుందా కుటుంబం? అదే వడ్డీకి ఇస్తే సంతోషిస్తుందా? బాధపడుతూ ఉంటారు తెలుసా, ఏదో ఒక రోజు వాళ్ళకి ఇచ్చేయాలమ్మా. వడ్డీ కూడా అడిగారు, ఆ బాధతోటే సగం వాళ్ళు ఇంకా కృంగిపోతారు. నువ్వు 10,000 ఇచ్చి కూడా నాశనం చేసావు. అదే ఆ 10,000 హెల్ప్ చేసి ఎంతటి హృదయం కావాలండి అలాగా ఉంటే. అది నీ జీవగ్రంథంలో పేరు కొరకు సిద్ధం చేస్తుంది. 10,000 ప్రభు నీకు ఇస్తాడు. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. సరే ఆలోచించండి. నేను కూడా ఎన్నో 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 చెప్పకూడదు. జీవగ్రంథంలో మనం ఉండాలి. నేను అంటాను కదా, నన్ను నేను చూసుకుంటే నేను కారులో రావచ్చు ఇక్కడికి. తెలుసా మీకు? నన్ను నేను చూసుకున్నాను అనుకోండి, నా ప్రభువు చూస్తున్నాను కాబట్టి నన్ను నేను తగ్గించుకొని ప్రభువులో ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక చాలు అనేలా మనం ఉండాలి. ఎన్నో చేయొచ్చు, అది మనకు అవసరం కదా. ఈ లోకంలో అవి పనికిరావు మనకి. ఇక్కడ ఆర్భాటాలు, ఇక్కడ అంగులు చూపించడానికే. కానీ మనం ప్రభు దగ్గర మెచ్చుకునే వారిగా ఉండాలి. బైబిల్ ఉంటుంది, ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఆరోగ్యంగా ఉన్నని చెప్పి నేను అందరూ బాగా చూసుకుంటాను. అనారోగ్యం వచ్చినప్పుడు చూసినోడే జీవగ్రంథంలో ఉంటాడు. తెలుసా? నువ్వు మంచం పట్టినప్పుడు వచ్చి పరామర్శించినాడు ఆ రోజు అనడు. ఎందుకంటే అడుగుతాడేమో, ఏదైనా తెమ్మంటాడేమో. అలాంటప్పుడు చేయాలి. అందుకే బైబిల్ ఉంటుంది, సంతోషించే వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళుట మేలు. అంటే చనిపోయినప్పుడు ఏడుస్తారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం మేలంట. సంతోషంతో ఉన్న వాళ్ళ ఇంటికి ఎందుకు? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, నువ్వు హ్యాపీ చేయవలసిన పని లేదు. ఆ బాధపడుతున్న వాళ్ళు హ్యాపీ చేయాలి. మనం చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేయాలి. ఇవి కాదు మనకు కావాల్సింది. హెల్పింగ్ నేచర్ మనకు ఉండాలి. సహృదయం, దాతృత్వం. మదర్ తెరీసా ఒక నన్గా వివాహం చేసుకోకుండా తన సర్వంలో దారపోసి మన ఇండియాకి సేవ చేసింది, ప్రయాసపడ్డది. చాలా మంది అడిగారు, పెళ్లి చేసుకోవచ్చు కదండి, మీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసారు, అక్కడ ఆస్తులను అమ్మేసుకొని వచ్చేసారు. లేదు, నా క్రీస్తు ప్రేమను నేను చాటాలి ఈ లోకానికి. అందుకే ఆమె వస్త్రాల మీద క్రాస్ ఉంటుంది చూడండి, ఇలా శంగి దగ్గర క్రాస్ సిలువ ఉంటుంది.
ఆమె ఈ రోజు ఆ కాలంలో నోబెల్ ప్రైజ్ తీసుకుంది. అది అందరికీ రాదది. ఆ రోజు 98 లక్షలు వచ్చాయి, ట్రస్ట్కి ఇచ్చేసింది. ఈ రోజు 3 కోట్లు నోబెల్ ప్రైజ్ ఇచ్చేవారికి. అది ఎంత ప్రేమమయులకి ఇచ్చేది, అది అందరికి ఇచ్చేది కాదు. ఆ ప్రైజ్ డిక్లేర్ చేయాలంటే చాలా సేవ చేయాలి ప్రపంచానికి. కుష్ఠ రోగుల పక్కన పడుకొని హక్కును చేసుకుని స్నానాలు చేయించి, వాళ్ళ తిండి లేకపోతే ఇవి పస్తులుండి ప్రయాసపడి ఆ పట్టణాలన్నీ తిరిగి వారు నడిపించి కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఆ ట్రస్ట్ నుంచి దిక్కుమాలిన వారు 50 రూపాయలు కొన్న పిల్లల పెంటల మీద వచ్చేసి పిల్లల్ని పెంచి గొప్పవారు చేసింది. ఈ రోజు మనం సాక్ష్యం ఇస్తాంటారు. నేను మదర్ తెరీసా ట్రస్ట్లో చదివిన వాడిని, ఈ రోజు నేను కలెక్టర్గా ఉన్నానంటాడు. యేసు ప్రేమను పంచింది, తన సర్వాన్ని వదిలేసుకుంది, తన సుఖ సౌఖ్యాన్ని వదిలేసుకుంది. యేసయ్య కూడా మన కొరకు తన సుఖాన్ని వదిలేసుకున్నాడు. తన యొక్క సమస్తమును, తన సంతోషాన్ని వదిలేసుకొని మన కొరకు ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి నిన్ను నన్ను ప్రేమించి వచ్చాడు ఆయన. ఎవరు చేయగలరు? త్యాగం. నిస్వార్థ పరుడు ఆయన. ఎవరన్నా ఒక త్యాగం చేశారంటే స్వార్థంతో చేస్తారు. సరే ఆలోచించండి దేవుని సన్నిధిలో. తాజ్మహల్ కట్టాడు, తాజ్మహల్ కట్టాడు అంటాడు. ఎవరు కట్టారు? షాజహాన్. అంటే అది బిరుదు, అది అతని పేరు వేరే ఉంటుంది. యుద్ధ రంగంలో విజయాన్ని సాధించి వచ్చిన తర్వాత తన తండ్రి దానికి బిరుదిచ్చాడు, షాజహాన్ అని ఇచ్చాడు. తన స్నేహితుడు కూతుర్ని షాజహాన్కి ఇచ్చి పెళ్లి చేయించాడు. ఆమె పేరు ముంతాజ్. భార్యల్లో ఎక్కువ మంది భార్యలు, సుమారు 7 భార్యలలో తను ఎక్కువగా ప్రేమించాడు. తన మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడు. 14వ కానుకలో బిడ్డ పుట్టి చనిపోయినప్పుడు తనకు ముందు కష్టావస్థలో నీకు ఏం కావాలంటే శిరస్మరణీయంగా ఒకటి నిలిచిపోవాలి నా పేరట అని చెప్పినప్పుడు షాజహాన్ 22 సంవత్సరాలు కష్టపడి 22,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ దినాల్లో, సిమెంట్ లేని ఆ దినాల్లో చక్కని నిర్మాణం చేయించాడు. అది ప్రపంచంలో నేటికి 7 వింతల్లో గంతగా నిలిచి ఉంది. అది షాజహాన్ చచ్చిపోయిన తర్వాత కూడా తన సమాధి కూడా అందులోనే పెట్టేసుకున్నాడు. ఇద్దరు కూడా అందులోనే ఉంటారు. అది ఒక సమాధి మాత్రమే. తన భార్యను ప్రేమిస్తానని చెప్పి సింబల్ ఇచ్చాడు. షాజహాన్ కూడా తర్వాత కొన్ని నేరఘోరాలు ఉన్నాయి. ఆ ముంతాజ్ చెల్లి అందంగా ఉందని తీసుకుని వచ్చి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ప్రేమ లేదు అందులో కూడా. ఆ ప్రేమ కూడా నిర్వీర్యం అయిపోయింది. షాజహాన్ ముంతాజ్ని ప్రేమించాడు అనడానికి కూడా లేదు. అది తాజ్మహల్ అంటే సమాధి మాత్రమే. నువ్వు అలాగే చూడదు, అందులో ఏ ప్రేమ లేదు. ప్రేమ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? తన కోసం అలా పడిగాపులు కాసుకొని రాజ్యం వచ్చే వరకు ఎదురు చూస్తారు. ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని ఆమె ప్రేమ పంచితే ప్రేమ ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించండి. అందులో ప్రేమ లేదు. కానీ ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువ మ్రాను మీద మరణం పొందాడే, అందులో నిస్వార్థమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమనే మనం ప్రేమించాలి. ఆయనే మొదట మనం ప్రేమించాడు, కన్న తండ్రి. ఆ ప్రేమకు వెలకట్టలేము, విలువ చూపించలేము, రుణము తీర్చలేము. అలా చెప్దామా? హల్లెలూయా. నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని పాట పాడి వేరైపోతుంది దేవుని పక్కకి గెంటేస్తూ ఉంటాం ప్రతిదినం కూడా. ఈరోజు మనం ఏం ప్రయాసపడుతున్నాం, ఏం కష్టపడుతున్నాం? నిజంగా వాళ్ళ అవసరాలు తీర్చుంటారు, వారికి అన్నం వండి పెట్టుంటారు, వారి కోసం ఎంతో కష్టపడి ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, రాత్రి పగలు నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు ఈ అమ్మాయి వీళ్ళు. అందుకే వారికి సహాయం చేయండి మీరు. నేను వారి గురించి మీకు చెప్తూ ఉన్నాను. చాలా మంచివారు వాళ్ళు. స్వార్థ చేశారు. నా వెనకాల డ్రమ్ములు మోసారు, వాయిద్యములను మోసారు, మెగాఫోన్లు మోసారు, ఫ్యాన్లు మోసారు, మా బట్టలు వాష్ చేశారు, మమ్మల్ని ఒక సొంత వారుగా ప్రేమించారు. వారి పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. నువ్వెంత ప్రయాసపడతావో దేవుని సన్నిధిలో నిజంగా అంత కృప నీకు దొరుకుతుంది. నన్ను చెప్దామా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు చెమట కారుస్తున్నావా? మోకాలు నిప్పులు వచ్చేస్తున్నాయా? నడుము పట్టేస్తుందా? ప్రయాస అంటే అది కష్టం. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. లోకంలో ప్రయాస కాదు, లోకంలో పనిలో ప్రయాస కాదు, లోకంలో నడ్డంలో ప్రయాస కాదు. నీ గొంతు ఎండిపోవాలి మాట్లాడుతూ ఉంటుండే, గొడవ పడకూడదు. ఆ మాట ఎంత బాగుంది చూడండి. 69:3 కీర్తన గ్రంథం. నువ్వు చేసుకుందాం, సమయం అవుతుంది. కీర్తన గ్రంథం 69:3. వచ్చేవారం కొంతమందిని మనం చూద్దాం. వచ్చేవారం ప్రభు వల్ల, వచ్చేవారమే కదండి, వచ్చేవారమేనా? వచ్చే ఆదివారం 1వ తారీఖు డైరెక్ట్గా వచ్చేసింది ఆదివారం. అందువల్ల ప్రభు వల్ల వచ్చేసింది. ఒక వారం ముందుగా వచ్చేసింది మనకి.
మరి సంతోష్ బాబు చెల్లి మీ ఆనందకి పుట్టినరోజును బట్టి విందిస్తున్నారు మనకి. 11 గంటలకి వచ్చేయండి. ఆ రోజు త్వరగా ముగిస్తాను నేను, మీరు లేట్ చేయకండి, పరిగెత్తిరండి. ఆటో దిగేసి పరిగెడితే ఆటో గంట ముందు వచ్చేస్తారు. బైబిల్లో చాలా మంది పరిగెత్తి వచ్చారు, గంతులు వేసుకుంటూ వచ్చారు, బాగు కూడా వెళ్ళిపోయారు. ఉసూరమంట రాలేదు, నీరసంగా రాలేదు. జక్క ఎలా దిగాడట? యేసుప్రభువారు ఏం చెప్పారు? త్వరగా దిగన్నారు, కింద అడిగిపోయాడు. అసలు నన్ను పెళ్ళమేంటి, పాపిని పెళ్ళమేంటి? ఎంతమంది రాజులు ఉంటుండగా ఎరుకు పట్టణం రాజులతో నింపబడింది, ధనాగారాలతో నింపబడింది. అందరినీ వదిలేసి నన్ను పిలిచాడండి యేసుప్రభువారు. అసలు నేను ఎలాగ ఇష్టమయ్యాను? వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, వాళ్ళందరూ అదే అంటారు. పాపింటికి వెళ్ళాడేంటి? ఏ పాపింటికి వెళ్ళకూడదా? పాపిని మార్చడానికే వచ్చాడు ఆయన, దుర్మార్గుని మార్చడానికి వచ్చాడు. నీకు దుర్మార్గుగా కనపడుతున్నాడు, దేవుని దృష్టిలో కావాలి. నువ్వే పెద్ద దుర్మార్గురాలివి. ఒకసారి ఆలోచించండి. నువ్వంటే మీరు కాదు ప్రియులరా, వాక్య సందర్భం చెప్తున్నాను. అది అందరూ ఏమనుకున్నారండి? ఇటు మన దగ్గర రాకుండా పాపింటికి వెళ్ళాడేంటి, పాపిని పిలుస్తున్నాడేంటి? అదే అధ్యాయంలో మనకు కనపడుతుంది. సరే ఆలోచించండి. ఎవరిని పిల్లడానికి వచ్చాడని ఉంటుంది? ఎవరిని పిల్లడానికని వచ్చాడని ఉంటుంది? పాపులను పిలువ వచ్చాను, పాపులను పిలువ వచ్చిన. అందుకే జక్కని పిలిచాడు. మరి నికృష్టంగా తయారైపోయి జక్కయ్య దుర్మార్గంగా ఉన్నాడు. అతనికి ఎలాగైనా సరే మార్పు రావాలంటే నేను పిలవాలి, నేను పట్టించుకోవాలి. అందరు అసహించుకుంటుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? పాపి అని ఏలెత్తి చూపారండి ఆ రోజు పాపోత్పన్న స్త్రీని. యేసుప్రభువారు త్రోసివేశాడా, అంగీకరించాడా? హక్కును చేర్చుకొని ఎవరు నిన్ను ఏమనరు, నేను కూడా నిన్ను ఏమన్నా. ఇక మీదట పాపం చేయొద్దని తల్లి అని అమ్మ అని పిలిచిన గొప్ప వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా ఎంత ప్రేమమైందండి ఆయన. అలా ప్రేమించకపోతే, అలా ప్రేమ చూపించకపోతే అందరూ చచ్చిపోతారండి. ఇక్కడ వారి జీవిత పరమార్థానికి ఏమీ అర్థం ఉండదు. ఇంకా అది కాదు దేవుని ఉద్దేశం. దుష్టుడు మారాలి, దుర్మార్గుడు మారాలి. వాడు చనిపోవడం నాకు ఇష్టం లేదు, వాడు దుష్టత్వం నుంచి విడిపించబడి నాకు ఇష్టం. వాడు మారాలి, నా మాటలు వినాలి, వాడు నా వాక్యాన్ని ప్రేమించి వాడు మారితే నాకు సంతోషం. నా రాజ్యం రావాలి. నరకానికి వెళ్ళిపోతే తండ్రిగా నాకు ఎంత బాధ. నరకం వీళ్ళ కోసం కాదు, అపవాది గారి కోసం, వాడు అనుచరుల కోసం. వాళ్ళ వెనకాల వీళ్ళు కూడా వెళ్ళిపోతే నాకు బాధగా ఉందని తండ్రి తన ఆవేదనను, తన వేదన వ్యక్తం చేస్తారు. నమ్మిన వాళ్ళు చెప్దాం హల్లెలూయా. సరే, మళ్ళీ మనం పరీక్షించుకుందాం ప్రియులారా. ఏం ప్రయాసపడుతున్నాం దేవుని కోసం? మొన్నటి దినం జానకి మీకు తెలుసు కదా, 2 క్యాన్లు పక్కన వండుకొచ్చింది. ఇలా ఆరాధన ఊహించుకొని వెళ్ళాను. మా అమ్మ నాకు చెప్తుంది, అక్క ఇది తెచ్చింది అంటే నేను అనుకున్నాను సంఘానికి తెచ్చిందేమో అని నేను ప్రకటన. కాదు మనకే తీసుకొని వచ్చింది. 1 క్యాన్ కాదు, 2 క్యాన్లు. పొంగళాలు అన్నప్ప. ఏం పడ్డదా ఆవిడ? ఏం పడ్డది? దేనికోసం? జీవ గ్రంథంలో పేరు. ఇక్కడ మా మన్నన దొరకకపోవచ్చు, మా మన్నన ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది. సేవకులకి ఒక సంతోషం ఉంటుంది. మీరు ఏదైనా పెట్టినప్పుడు, ఏదైనా ఇచ్చినప్పుడు సంతోషం. నా పిల్లలు సేవకులుగా మమ్మలను జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు నీకు ఆ ప్రయాసం ఉందా? దేవుని కోసం ప్రయాసం ఉందా? ఆరాధనకు వచ్చి సంతోషించి వెళ్ళానని చెప్తుంది. నేను తిన్నాం, అవి చాలా తక్కువ తమ్ముడవి, చాలా చిన్న పని, అది ఇంకా బోల్డ్ చెయ్యాలి. మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు మా క్షేమం కోరి, మా అభివృద్ధి కోసం. మేము ఈరోజు ఈ ఆనందంలో ఉన్నామంటే కేవలం మీ ప్రయాస, మీ ప్రార్థన. నేను కూడా చాలా ప్రయాసపడ్డాను మీ అభివృద్ధి కోసం, మీ క్షేమం కోసం, మీ ఆశీర్వాదాల కోసం. మీరు ఆనందంగా ఉండాలి. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో సువార్త పరిచయలు మీరు ఇసుకొని ఉండవచ్చు, మోకాళ్ళు ఏడైనా తిట్టుకొని ఉండవచ్చు. కానీ నా ప్రయాసం మాత్రం వ్యర్థం కాలేదు. మీరు బాగున్నారు, నాకు అది సంతోషం. అదే చెప్తామా? ఎప్పటికీ నేటికి నా ప్రయాస దేవునితోటే. నా ప్రయాణం మనకి సహాయం చేస్తాడు. నువ్వు ప్రయాసపడితే నీకు సహాయం వచ్చి తీరుతుంది. దేవుని కోసం నువ్వు ప్రయాసపడాలి. ఈ లోకానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. ఈ లోకంలోనే ఉండు. లోక ఛాయలు మనకు లేకుండా మనకిచ్చిన బ్రతుకులో ప్రయాసతో మనం బ్రతకాలి, కష్టపడాలి. గొంతు ఎండిపోవాలి దేవుని కోసం చెప్పడం. ఏదైనా ఇంటికి వెళ్తున్నావా, యేసు గురించి చెప్పు. నీ కుటుంబాన్ని పరిచయం చేయి. యేసు గొప్పతనాన్ని చాటు. యేసు ప్రేమ ఎలాంటిదని చెప్పు. మీరు మారాలని నేను అదే కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా, మొన్న లైసెన్స్ చేయించుకోవడానికి హర్షవర్ధన్ వెళ్ళినప్పుడు వస్తా చాలా తర్వాత మా ఫిన్నాల ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్పి బయటే కూర్చొని వచ్చేసాను. లోపలికి వెళ్ళలేదు, ఒక డ్రింక్ కూడా తీసుకోలేదు.
లేకలాగా వచ్చాడు మా అబ్బాయి అంటున్నారు వాళ్ళు. లేకలాగా కాదు, అసలు ఈ పొజిషన్ ఎలా ఉంది దేవుడి కోసం చెప్పేదాన్ని వచ్చాను. వాళ్ళకి అదే చెప్పాను, నువ్వు దేవుడిని నమ్ముకొని ఇంటికి వచ్చావు. కోళ్ళని ఎవరు నమ్ముకొని వచ్చింది? ఆవిడ వల్ల ఇల్లు మారిపోతుంది మళ్ళీ. అదే చెప్తామా, ఏమి నమ్ముకుంటున్నారు వీళ్ళు? ఫోటో పెట్టుకోవడం వరకే. విశ్వాసం ఉండదు, నిరీక్షణ ఉండదు, ఆ వాక్యం తెలుసుకోరు, ఆ ప్రేమ ఉండదు. తెలుసుకోవాలి ముందు మనం బైబిల్ చదివి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి, ఆయన క్రియలను తెలుసుకోవాలి, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన పవర్ ఏంటో మనం తెలుసుకోవాలి, ఆయన ఎలా ఈ లోకానికి వచ్చాడు, ఎలా సృష్టించాడు. ఇవన్నీ కూడా ఈ సైన్స్, ఈ బైబిల్ గ్రంథంలో చరిత్ర అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాను, ఒక 2 నిమిషాలు ఉండి నేను వచ్చేసాను. ఒకటే చెప్పాను, మీరు ప్రభుని నమ్ముకోవాలి. ఇక్కడ పాస్టర్ గారు లేదా వస్తున్నారా లేదా మీ ప్రాంతానికి? వస్తారని అని చెప్పారు. మీరు ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళండి అని ఆ బ్రదర్కి కూడా చెప్పాను, మా పిన్నాల అబ్బాయి కూడా చెప్పాను, వాళ్ళకు కూడా చెప్పాను, ఆ కోడలుగా నుంచి వచ్చిన ఆవిడ కూడా చెప్పాను. దేవునితో సంబంధం కలిగి ఉండండి, అన్ని మేలులే జరుగుతాయి మీకు. ఆ గొప్ప దేవుడు, ఆ మహానుభావుడు మనకు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడని చెప్పి రావడం జరిగింది. నీ నిలవర్లకు, నీ తోటి వారికి, నీ ఫ్రెండ్స్కి, నీ స్నేహితులకు ప్రేమను పంచాలి, గొప్పతనం చాటాలి, మంచిని ప్రకటన చేయండి, చెడుని కాదు. యేసు ప్రభు వారు మంచి చేశారు ఈ ప్రపంచానికి. ఈరోజు నువ్వు ఎక్కడ ప్రయాసపడుతున్నావు? ఏ పనిలో ప్రయాసపడుతున్నావు? ఓ ఫంక్షన్ అంటే ప్రయాసపడతాం, గుడి అంటే మనం ప్రయాసపడతాం. గుడికి ఎన్నో వంకలు పెడేస్తాం తెలుసా? ఆదివారానికి ఎన్నో వంకలు ఉండదు తెలుసా? అన్ని అబద్ధాలే. నాకు ఇష్టం ఉండదు తెలుసా? నాకు అసలు పిచ్చికెళ్ళదు అంటారు కదా, గుడికి రాకపోతేనే పిచ్చి. నాకు పిచ్చి ఎక్కింది అనుకోండి, మీకు ఎక్కేత తర్వాత. పాస్టర్ గారు బాధపడకూడదు మిమ్మల్ని బట్టి, ఎందుకంటే మీ క్షేమం కోరుతూ చెప్తున్నాను. నీకు ఇబ్బంది కలిగితే ఎవడొస్తాడు? ఎవడు ప్రార్థన చేయాలి? మీకు కష్టం కలిగితే దేవుడిని తిరస్కరించొద్దు. నీ నియమ నిబంధనలను పాటించాలి. దేవుడు తెలుసు ఎవరు ఏ ఉద్దేశంతో ఉంటారో, ఉద్దేశాలు ఎరిగిన దేవుడే. దావీదు గురించి ఒక మాట చెప్తాడు, అతను నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. నువ్వు అలా ఉండాలి, నేను అలా ఉండాలి, మనం అందరూ కూడా అలా చేయాలి, క్రీస్తులో ప్రయాసపడాలి. ఖాళీ దొరికింది, ఒక గంట కుటుంబంతో ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, ప్రభుకి ఎన్నో విషయాలు చెప్పాలి, తండ్రితో మాట్లాడేయాలి, స్నేహితుడితో మాట్లాడడానికి పోతాం. అందుకే సెల్ ఫోన్ గురించి ఒక భక్తులు అంటారు, సెల్ ఫోన్ కాదంట, సొల్లు ఫోన్ అంట. సెల్ ఫోన్కి మరో పేరు ఏ పేరు చెప్పండి? సొల్లు. మరి సెల్ ఫోన్ అంతా అదే కదండి, గంటల గంటల చెట్ల మీద కూర్చొని ఎక్కడో సీక్రెట్గా ఉన్న స్థలానికి ఆ చెరుగట్ల మీద పోతారు, ఆ తుప్పల మధ్యలో కూర్చుంటారు. నేను చాలా మంది చూస్తుంటాను వచ్చేటప్పుడు, ప్రాంతానికి వెళ్ళి వచ్చేటప్పుడు. ఆడ అసలు ఏదన్నా వస్తుందో లేదో కూడా ఆడ తెలియదు ఎదురుగుండా. ఈ టైంలో పులి వస్తే బాగుంది అనుకుంటాను నేను. కుక్కలు వస్తే భయపడ్డాడు. సెల్ ఫోన్ పేరు ఏం పేరు అంటే ఇప్పుడు సొల్లు ఫోన్. అదే మంచి విషయాలు ఉండవు మళ్ళీ అందులో. బాగున్నారా, తిన్నారా, ఉన్నారా, ప్రార్థన చేసుకున్నారా, దైవ సంబంధాన్ని గురించి మాట్లాడాలి ఉన్నాయా, అవి ఏమి కూడా కనబట్టలేదు. మాట్లాడండి, తప్పులేదు. మంచి విషయాలతో ప్రోత్సాహకరంగా మంచి సమాచారాన్ని ఇచ్చేది సెల్ ఫోన్, చరవాణి. దాన్ని కూడా మనము జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మన ప్రయాస తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇది నా సువార్త పనిలో, దేవుని పనిలో నువ్వు ప్రయాసపడాలి. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వచ్చేయాలి. అన్ని పనులు పక్కన పెట్టాలి. నీ పని చేయాలంటే, నువ్వు ఆరోగ్యంతో ఉండాలంటే, నువ్వు సంతోషించాలంటే, ఆస్తి ఐశ్వర్య కలిమి సంపదలు ఏంటో ఉండాలంటే, నువ్వు సంతోషించి నాకు పర్వాలేదు అనేలా ఉండాలంటే క్రీస్తు కొరకు నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. లేదంటే బ్రేకులు పడతాయి నీ జీవితంలో. తప్పకుండా నీ సంతోషానికి పని పడుతుంది, నువ్వు చేసిన అతిక్రమానికి శిక్ష పడుతుంది, నువ్వు చేసిన అన్యాయానికి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి నేను పరీక్షించుకోవాలి. దేవుని పిల్లలుగా మనము దేవుని పనిలో ఉంటున్నామా లేదా? ఈ స్త్రీలు ఎందులో ప్రయాసపడ్డారంట? అండర్లైన్ చేయండి, సువార్త పనిలో, దేవుని పనిలో. ఆదివారం ఎప్పుడు వస్తుందని ప్రయాసపడాలి. అందరికంటే ముందు వెళ్ళిపోయి ఆ సన్నిధిని తుడిచేస్తాను, ఈ చుట్టూ కల్లాపులు చల్లేస్తాను. దేవునికి ఇష్ట కలిగిన నా పేరు జీవగ్రంథంలో ఉంచుకుంటాను. ఎవరి గురించి నాకు సంబంధం లేదు, ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, బరకాలు సిద్ధం చేసేస్తాను. ఇవన్నీ కూడా నేను తుడిచేసుకుంటాను. నా ఇల్లుని ఎలా నేను శుభ్రం చేసుకుంటాను, నా ఇంట్లో చెత్త సెలవు ఉంటే ఎలా చేసుకుంటాను, ఎలా ప్రయాసపడతావు. చిరాకు పడిపోతూ ఉంటాం, పిల్లలమే పడిపోతూ ఉంటాం. మరి మన సన్నిధిని, మన తండ్రి సన్నిధిని, మన తండ్రి ప్రేమిస్తున్న సన్నిధిని, మనకు దేవుల్ని పంపిస్తున్న సన్నిధిని మనం ఇంటికాడ ఆలోచన చేస్తున్నామా? సన్నిధి కోసం జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుని ప్రార్థన కోసం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇలా మనం ప్రయాసపడితే దైవ దీవుని తప్పకుండా మనకి
ప్రవహిస్తాడు. పిల్లలు లేని టైంలో సునేమి రాళ్ళకి దేవుడు ఈ ప్రయాస తగిన ప్రతిఫలము దేవుడు ఇచ్చాడు. నమ్మిన వాడు చెప్తామా? హల్లెలూయా. వచ్చేవారు మరికొన్ని విషయాలు, మరికొంతమందిని ప్రయాసపడిన వారిని నేను మీకు పరిచయం చేస్తాను. దేవుని పనిలో బలవంతులుగా మనం ఉందాం. దేవుని కోసం ప్రతి విషయంలో ప్రయాసపడతాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఆరాధన అందరూ కూడా సిద్ధపడి 11 గంటలకు వచ్చేయండి. 1 గంట 1:30కే ప్రభు బల్లతో మనం ముగించుకుందాం. మీ అందరికీ విందు కూడా ఉంది. మరి ఉపాసకుటాలు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. అందరూ కూడా ప్రయాసపడండి, దాని గురించి ఆలోచించండి. ప్రభా, ఈ పండగలలో మా చేతులు ఉండాలి, నా కుటుంబం అంతా ఉండాలి, నేను మరలా వచ్చే పండగల వరకు నిలబడాలి. ఈ పండగల ద్వారా నాకు ఇచ్చే ప్రతిఫలాలు, దీవులు నాకు రావాలని ప్రభు సన్నిధిలో మనము వేడుకుందాం, ప్రయాసపడదాం. బ్యాలెన్స్ వార్త కూడా ఒకటి ఉంది, దాని కొరకు కూడా మంచి ఎండలు కాయాలని, వాతావరణం బాగుండాలని మనం ఎదురు చూద్దాం. నిజానికి నిన్న చాలా ప్రార్థన చేయడం జరిగింది. 2 దినాలు భారీ వర్షం అని చెప్పారు మనకి. ప్రభా, ఆదివారానికి మాత్రం ఆపండి, తర్వాత పొలాల మీద కురిపించండి, అందరూ సంతోషించారు. అందరి పంటలు పండాలి నాయన, మంచి ధాన్యం రావాలి. వ్యర్థంగా కురిపించవద్దు, సిటీలో కురిపించవద్దు. తుల్లో గట్ట కురిసింది అనుకున్న ప్రయోజనం ఏముందండి? మొన్న పోసేసిన తుల్లో కొండపోత వర్షం. రమణపేటకి ఫోన్ చేశాను, అన్నకి, అన్న మీ పొలం మీద వర్షం కావాలన్నా కదా అన్నాను. ఇంకా రాలేదన్నాడు. అరగంట వెయిట్ చేయండి అన్నాను. ఇక్కడి నుంచి ఇలా కొండపోత వర్షం కురిసింది. ఆయన అంటే 4 రోజుల వరకు నాకు నీరు వద్దన్నాడు. మన తగ్గితే రాలే, 4 రోజుల వరకు నీరుతో పని లేదన్నారు. మొన్నటి వరకు ఎండిపోయిందంట, భయపడిపోయి నాకు చెప్పారు. నేను ఏమంటాను తెలుసా ప్రార్థనలో? మన సంఘ బిడ్డలు పండిస్తున్న పొలాల మీదకి ఈ వర్షాన్ని పంపించండి, దిశ మార్చేయండి ప్రభు. ఇక్కడ ఎందుకు నాయన ఉపయోగం ఏముంది? నెమ్మదితో కూడా వర్షాన్ని పంపించండి అని అనేక రాత్రులు, అనేక మార్లు చెప్తున్నాను. ఇవి కూడా సరిపడే వర్షాలు కాదు. ఇక్కడ చూడండి, వ్యర్థంగా కురిసింది మనం సలపరచడానికి. ఈ నీరు అక్కడ ఉంటే ఎంత బాగుంటుందో పొలాల మీద. కొన్ని ఏరియాలు ఇంకా కూడా ఉండలేదండి. నేను వెళ్తున్న ఏరియాలో ఎండిపోయి ఉన్నాయి, గడ్డి ముడిచేసి ఉన్నాయి. వర్షం కురవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇదే పెద్ద కొండపాత వర్షం కురిసింది, ఇక్కడ రాలేదండి. పుణ్యం పోసిందా అంటే ఇక్కడ రాలేదండి, అసలు చిరికి రాలేదండి అంటున్నాడు. అంటే దేవునికి మనం మొర పెట్టాలి, ప్రభా నా పొలాల మీదకి వర్షాన్ని కురిపించాలి. ఆకాశపు ధననిధులు అంటాడు, ఆకాశం నుంచి మీకు వర్షమును అంటాడు. నీ పొలం ఉందా? నీ పొలం కోసం ప్రార్థన చేయి. నా పొలాన్ని దీవించండి అని అన్నావా ఏ రోజన్నా? పక్క పొలం పండేస్తుందని ఎడుతాం మనం పొలం గురించి ప్రార్థన చేయం. ఆడి పొలంతో నీకు పని లేదు, నీ పొలం దేవుడు దర్శించాలని వేడుకోవాలి. ఆ రీతిగా ప్రభు సన్నిధిని ఎన్నో విషయాలను బట్టి మనం వేడుకుందాం. క్రీస్తులో ప్రయాసపడదాం, కళ్ళు మూసుకుందాం, మిక్కలుగా